హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రైతులకి పంట బీమా కింద 20,000 ఇస్తానని గత ఎలక్షన్స్‌లో చంద్రబాబు నాయుడు కంఠోపటంగా చెప్పిందే చెప్పి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క సామాన్యుడు నమ్మే విధంగా చేశారు. ఇప్పుడేంట్రా అంటే దానిలో మెలకువలు బోలెడన్నున్నాయి. ఎంతిస్తున్నారో తెలుసా? దానికి సంబంధించిన న్యూస్ ఏంటంటే రైతులకు వెన్నుపోటు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న ప్రభుత్వం అనే హెడ్డింగ్‌తో ఒక శీర్షిక వచ్చింది. 12,00,000కి పైగా రైతులకు వెన్నుపోటు. 12,00,000 మంది రైతులకు వెన్నుపోటంటే అసలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికి 4,000 మాత్రమే ఈ ఏడాది. కేంద్రం వాటాతో కలుపుకొని 10,000 ఇంకొక 10,000 ఎగ్గొట్టినట్టే. అర్థమైంది కదా! గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చేవారు. కాదు నేను 20,000 ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేవలం 4,000 మాత్రమే ఇస్తున్నారు. 4,000 అని నేను ఎందుకు అంటున్నానంటే కేంద్రం ఎప్పటినుంచో 6,000 ఇస్తూ ఉంటది రైతులకి. ఎవరైతే పొలాలేసుకుంటున్నారో వాళ్ళకి పెట్టుబడి కింద ఒక 6,000 ఇస్తూ ఉంటుంది. దానికి ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్‌లు ఎంతో కొంత కలిపి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. గతంలో 6,000 సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక 7,000 కలిపి మొత్తం 13,000 ఇచ్చేవారు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అది కూడా కాదు. 20,000 ఇస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు కేవలం 4,000 స్టేట్ గవర్నమెంట్ వాటాగా ఇచ్చి 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఆ వాటా తీసుకొని మొత్తం రైతులకి పెట్టుబడి కింద ఇప్పుడు కేవలం అంటే కేవలం 10,000 మాత్రం ఇస్తున్నారు. ఇంకా ప్రామిస్ చేసిన 20,000లో 10,000 ఇవ్వట్లేదనేది వాస్తవం. ఇది అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పినటువంటి. అయితే అసెంబ్లీ సాక్షిలో రైతులకు వెన్నుపోటు పొడిచామని ఒప్పుకున్న ప్రభుత్వం 2023, 24 సంవత్సరానికి గాను 53,18,135 మంది రైతులకు రైతు భరోసా స్కీమ్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిందనుకుని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 4,115 కోట్లు 39 లక్షల మంది రైతులకు ఇచ్చారు. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేవలం 41,41,000 మందికి మాత్రమే ఇస్తున్నాం అని దాని ఖర్చు 50,00,000 అని చెప్పింది. కేవలం ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కేవలం 1,712,50,00,000 మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రైతులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పంట బీమా కింద 20,000 ఇస్తానని, పెట్టుబడి బీమా కింద 20,000 ఇస్తానని అది మొత్తం అబద్ధం అయిపోయింది. ఇప్పుడు కేవలం రాష్ట్ర గవర్నమెంట్ రైతులకి 4,000 మాత్రమే ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక 6,000 కలిపితే మొత్తం 10,000. అంటే గత ప్రభుత్వంలో మీకొచ్చిన దానికన్నా కూడా 3,000 తక్కువగానే ఇస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా కూడా రైతుల్ని మోసం చేసినట్లే. ఈ బడ్జెట్‌లో ఇంత తక్కువ బడ్జెట్ ఎలా పెట్టారని ప్రతిపక్షాలు అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అండ్ ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయినట్టుగానే ఇప్పుడు జరిగింది. రైతులకి పూర్తిగా మొండి చేయి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఎంతమంది రైతులు వెయిట్ చేస్తున్నారో 20,000 మాకు పడతాయి. పంటకి వాడుకోవచ్చు అని ఆల్రెడీ పంటలు వేసి, వర్షాలు పడి చివరి దశలో ఉన్న పంటలకి ఇప్పుడైనా కోతలకో, లేదంటే మందులకో, లేదా కూలీలకో దేనికో ఒకదానికి వస్తదని వెయిట్ చేస్తున్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పడానికి మాత్రం సందేహమే లేదు. సో, ఓవరాల్‌గా ఈ గవర్నమెంట్‌లో ఇప్పటివరకు ఏ మంచి ఎవరికీ జరగలేదు అని చెప్పడానికి ప్రతి ఒక్క సిట్యుయేషన్ అనేది ఒక నిదర్శనంగా మారిపోయింది. అటు అమ్మఒడి పూర్తిగా వేయలేదు. గ్యాస్ సిలిండర్స్ కూడా ఈ మే వరకు అందరికి ఒకే ఒక నెక్స్ట్ ఇయర్ మే వరకు అందరికి ఒక సిలిండర్‌కే ఫ్రీ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి ఫ్రీ సిలిండర్స్ ఇస్తారంట. ఆ విధంగా కూడా గవర్నమెంట్ మహిళల్ని అందరిని మోసం చేసింది. ఫ్రీ బస్ లేడీస్‌కి అనేది అది ఇవ్వలేదు. అమ్మఒడి పూర్తిగా వేయలేదు అందరికి. అసలు చూసుకుంటూ పోతే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విలేజ్ టోల్ గేట్స్ అని తీసుకొస్తూ ఉన్నారు. అంటే మీ ఊర్లోకి మీరు వెళ్ళాలంటే ఈ రోడ్లు గవర్నమెంట్ ఏస్తది. మీ ఊర్లోకి మీరెళ్ళాలంటే ఆ రోడ్లకి డబ్బులు కడితేనే మీరు ఆ రోడ్డు మీద వెళ్ళటం, రావటం జరుగుతుంది. సో, దీన్ని కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటు నుంచి ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఫ్రీగా బ్రతికే సిట్యుయేషన్ నుంచి నిర్బంధ వ్యవస్థలోకి మనం నిరంకుశంగా నెట్టబడుతున్నామనేది వాస్తవం.
దీన్ని ఆలోచించి దీన్ని ఆదిలోనే తుంచేయకపోతే మాత్రం కంపల్సరీగా చాలా చాలా పరిణామాలు ప్రతి ఒక్క పౌరుడు ఫేస్ చేయవలసి ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.